స్వీటీ, వంశీ రండి పడుకోండి. పడుకో. హలో అమ్మా, డబ్బులు అవసరమని నువ్వు మా ఇంటికి వచ్చావట కదా, ఇప్పుడే ఇంట్లో వాళ్ళు చెప్పారు. వచ్చానండి, కానీ మీరింట్లో లేరు. అవునా? ఫోన్ చేయాల్సింది కదమ్మా. సరేనమ్మా, నీకు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు మా ఇంటికి రాగలవా? నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను. థ్యాంక్స్ అండి, తప్పకుండా వస్తాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరేనమ్మా, ఉంటాను. సరే. స్వీటీ, వంశీ మీరు పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే పిన్ని. ఒక పేషెంట్కి మోరల్ సపోర్ట్గా వచ్చిన మనుషులు ఏ మెంటల్ కండిషన్లో ఉంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేదా మీకు? లోకంలో ఎవరు మీలా ఉండరు. నీతో మాట్లాడాలంటేనే చాలా చిరాగ్గా ఉంది. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? ప్రియాంక, ఏంటి ప్రియాంక, అసలేమైంది? ఇంత పరధ్యానంలో ఉన్నావేంటి? రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ ని చూసుకోవా? జస్ట్ మిస్, లేదంటే ఏమయ్యేదో తెలుసా? ప్రాణం పోయేది, అంతే కదా. ప్రియాంక, అలా మాట్లాడుతున్నావేంటి? అసలేం జరిగింది? నా మూడ్ బాలేదు, ప్లీజ్ లీవ్ ఇట్. ప్రియాంక, నేను నీ ఫ్రెండ్ని, అలా ఎలా వదిలేస్తాను? విషయం ఏంటో చెప్పు. నా లవర్ నన్ను తిట్టాడు, నేను చాలా హర్ట్ అయ్యాను. ప్రియాంక, ప్రేమలో తిట్టుకోవడాలు, అలగడాలు, హర్ట్ అవ్వడాలు కామనే కదా. దీనికే నువ్విలా అయిపోతే ఎలా? నిజమే, కానీ నాది 2 సైడ్ లవ్ కాదు, 1 సైడ్ లవ్. ఏంటి? నేనతన్ని ప్రేమిస్తున్నాను, ఆ విషయం అతనికి కూడా తెలుసు. కానీ నేను డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదు. అవునా? మా అమ్మ నాన్న తిట్టినా, ఫ్రెండ్స్ ప్రొఫెసర్లు తిట్టినా నేను ఇంతగా ఫీల్ అవ్వను, అసలు పట్టించుకునేదాన్నే కాదు. కానీ ఫస్ట్ టైం అతను తిట్టేసరికి చాలా బాధ అనిపించింది. అతననే ఒక్కొక్క మాటకి నా మనసు ముక్కలయ్యింది. ఫస్ట్ టైం బాధ ఎలా ఉంటుందో తెలిసింది నాకు. మనం ఇష్టపడేవాళ్ళు మనల్ని ఒక్క మాట అన్నా కూడా భరించలేం ఝాన్సీ. లైఫే వద్దనిపిస్తుంది. ప్రియాంక, అతన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, అతను నాకు ఎంత ముఖ్యమో నాకిప్పుడు అర్థమయ్యింది. అలాంటిది తనే నన్ను చులకనగా చూసేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రియాంక, ఏంటిది? ఊరుకో. నేను నాకన్నా అతన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అతనే నా ప్రాణం ఝాన్సీ, తనే నా ప్రాణం. కానీ నన్ను, నా ప్రేమని అర్థం చేసుకోకుండా తిట్టేశారు. పదే పదే నాకు అదే గుర్తుకొస్తుంది. ప్రియాంక, చిన్నపిల్లల ఏంటిది? తనేదో అన్నాడని నువ్వెలా ఏడుస్తావా చెప్పు? నువ్వు డాక్టర్వి, ఎంత బ్రాడ్ మైండ్ ఉండాలి నీకు. అయినా నీకేం తక్కువ? కుందనపు బొమ్మలా ఉన్నావు. అంతేకాకుండా నీది చాలా మంచి మనసు.
నిన్ను తిట్టడానికి అతనికి నోరెలా వచ్చింది? ఏది అతని నెంబర్ చెప్పు, ఇప్పుడే మాట్లాడతాను. ఆహా, వద్దు ఝాన్సీ. ఎందుకు? అందులో తన తప్పేం లేదు, తప్పంతా నాదే. నీకు తెలుసు కదా, నేను కొంచెం హైపర్ యాక్టివ్ అని, సరదాగా మాట్లాడతానని. అతను బ్యాడ్ మూమెంట్లో ఉన్నా కూడా నేను అలా అనేసరికి అలా అనేసుంటారు. ఇవన్నీ తెలిసిందానివి మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను ఝాన్సీ. ఝాన్సీ, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు ప్రియాంక, నీకోసం ఏమైనా చేస్తాను. అతనికి నా ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియటం లేదు, ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు. నా లవ్ సక్సెస్ అవ్వడానికి నువ్వేదైనా మంచి ఐడియా ఇవ్వచ్చు కదా? నేనా? నువ్వే. ప్లీజ్ ఝాన్సీ, ప్లీజ్ ఝాన్సీ. అతను తిడితేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక అతను దూరమైతే నేను ఉండలేను ఝాన్సీ. నా ఇష్టం, నా సంతోషం, నా ఊపిరి అన్నీ అతనే. ఝాన్సీ, వాట్ డు యు ఫీల్ అబౌట్ లవ్? It is a wonderful experience. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఆ అందమైన అనుభూతి పొందలేము. ప్రతి సెకండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎన్నో ఊహలు, కలలు, ఆ ఊహల్లోనే కలిసి ప్రయాణం చేయడం, వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ప్రతి నిమిషం ఆ ప్రేమని ఆస్వాదించడం చాలా చాలా బాగుంటుంది. నిజానికి ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఆ అందమైన ఘట్టాన్ని ఫీల్ అవ్వాల్సిందే. సో నువ్వు కూడా దాన్ని మిస్ అవ్వద్దు. ధైర్యంగా నీ మనసులో మాట అతనికి చెప్పేసే. నాకు భయంగా ఉంది ఝాన్సీ. అతను కాదంటే. ఎందుకు భయం? నీకేం తక్కువ? అందం లేదా, చదువు లేదా? నీకు అన్నీ ఉన్నాయి. ఏ విషయంలోనూ నువ్వు అతనికి తక్కువేమీ కాదు. ఓకేనా? ఎంత కఠినమైన మనుషుల్ని కూడా ప్రేమ మృదువుగా మారుస్తుంది అంటారు. అది ప్రేమలో ఉన్న గొప్పతనం. నీ ప్రేమ స్వచ్ఛమైనది. ఖచ్చితంగా నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది ప్రియాంక.